గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మరి ఎల్ఐపిలో మనము టీచర్ లాగిన్ ఎలా అవ్వాలో ఇక్కడ చూడండి. జస్ట్ మనకి ఇచ్చినట్టు లింక్ని మనం క్లిక్ చేసిన వెంటనే మనం ఇంతకుముందు ఇంకా రిజిస్టర్ కాని వాళ్ళు కింద సైన్ అప్ అని ఉంటుంది. సో సైన్ అప్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనము ఏం చేయాలంటే మన పేరుని మనం ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఏమన్నారంటే యూజ్ ఓన్లీ ఆల్ఫాబెట్స్ అండ్ స్పేసెస్ అని ఇచ్చినారు. సో మన పేరు మనం ఇక్కడ టైప్ చేయాలి. మన పేరు టైప్ చేసిన వెంటనే మన డిజిగ్నేషన్ తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారు, జెండర్ ఇచ్చారు. తర్వాత మన మొబైల్ నెంబరు. సో మన ఫోన్ నెంబర్ వచ్చేసి దాదాపుగా మనకు ట్రెజరీకి లింకప్ అయినటువంటి అంటే మనం వాడుతున్నటువంటి ఫోన్ నెంబర్ని మనం ఇక్కడ ఇచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ అయిన తర్వాత కింద మెయిన్ ముఖ్యంగా ఇక్కడ చూసుకోండి మెయిల్ ఐడి. సో మనం ఏదైతే యూస్ చేస్తున్నామో ఆ మెయిల్ ఐడిని అక్కడ టైప్ చేయాలి. చేసిన తర్వాత మనము ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. సో పాస్వర్డు 6 అక్షరాల కంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే 6 కంటే తక్కువ ఉండకూడదని మాత్రం ఇచ్చారు. సో సింపుల్గా ఉన్నట్టుగా మనము ఇక్కడ ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో అది ఇంకొకసారి మనము క్రియేట్ చేసుకున్న తర్వాత కింద డిస్ట్రిక్ట్ అడుగుతుంది. సో డిస్ట్రిక్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటేనే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మండల్స్ అయిన వెంటనే మండల్ సెలెక్ట్ చేసుకున్నాక ఆ మండల్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ చూపిస్తుంది. సో మనం ఏ స్కూలో ఆ స్కూల్ని మనము అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సైన్ అప్. ఇప్పుడు మనం టీచర్గా రిజిస్టర్ అయినాము. ఇప్పుడు ఏదైతే మనము మెయిల్ ఐడి ఇచ్చుకున్నామో ఆ మెయిల్ ఐడి ప్లస్ పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేసిన తర్వాత సైన్ ఇన్ అనగానే ఇక్కడ ఒకసారి గమనించండి. ఇక్కడ ఏంటంటే మన అకాడమిక్ ఇయర్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనము 23-24 తీసుకున్న తర్వాత మనం ఏ క్లాస్కి వెళ్తున్నాము, ఏ సబ్జెక్టు. సో క్లాసు సబ్జెక్టు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఒకసారి చూడండి 23-24లో మళ్ళీ ఇంకొకసారి మనం వెళ్తే ఇప్పుడు అక్కడ మనకు నేను ఏ సబ్జెక్ట్ అయితే ఇందాక సెలెక్ట్ చేసుకున్నా అది కనిపించలేదు చూడండి. సో కాబట్టి ఒకసారి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మిగతా సబ్జెక్ట్స్ అక్కడ నేను ఇందాక మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మ్యాథ్స్ లేదు ఇక్కడ. నెక్స్ట్ సారి మళ్ళీ మనము దాంట్లోకి వెళ్తే కాబట్టి ఒక్కసారికి మనము ఒకటి సెలెక్ట్ చేసుకొని మనము సబ్మిట్ చేసేసుకోవాలి. దీని తర్వాత మనం ఇప్పుడు టీచర్గా సబ్జెక్టు అదంతా అయిపోయింది. ఇక్కడ పైన రైట్ సైడు 3 లైన్స్ ఉన్నాయి చూడండి. అది మనం క్లిక్ చేసిన వెంటనే అక్కడ ఏమేమి కనిపిస్తుంది, డాష్ బోర్డ్ కనిపిస్తుంది, బేస్ లైన్ టెస్ట్ కనిపిస్తుంది, తర్వాత 6th, 7th, 8th అని కనిపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే బేస్ లైన్ టెస్ట్కి సంబంధించినటువంటివి మనము మార్క్స్ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు క్లాస్లో అవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. చూడండి ఈ ఫార్మాట్ ఇలా ఉంటుంది. బేస్ లైన్కి సంబంధించింది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, రీడింగు అంటే మనకి ఏవైతే మనకి ఇందాక ఇచ్చారో వాటిలో అంటే మనం ఏ ఫార్మాట్లో ఏదైతే ఉంటుందో అవే ఉంటుంది ఇక్కడ. సో ఇవన్నీ కూడా మనం సిద్ధం చేసుకొని బేస్ లైన్కి సంబంధించింది వాటన్నిటిని మనం ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన క్లాసులు ఇచ్చారు 6th, 7th, 8th అని ఇచ్చినారు. బేస్ లైన్ మనం సబ్మిట్ చేయకుండా మనము మిడ్ లైన్కి సంబంధించినటువంటి మార్క్స్ అంటే ఎంతమంది అయితే ఉన్నారో అది మనం సబ్మిట్ చేయడానికి రాదనమాట. సో కాబట్టి చూడండి ఇప్పుడు మిడ్ లైన్కి సంబంధించింది నేను సబ్మిట్ చేద్దామని చూస్తూ ఉంటే ఏమని వస్తుందంటే ప్లీజ్ అప్డేట్ ద బేస్ లైన్ డేటా అని వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి చూడండి. సో సైన్ ఇన్ అయ్యేది తెలుసు కదా, ఎందుకంటే మన మెయిల్ ఐడి ప్లస్ పాస్వర్డ్ మనమైతే క్రియేట్ చేసుకున్నాము అది ఆ పాస్వర్డు టైప్ చేసిన తర్వాత సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే రైట్ సైడ్ టాప్లో ఉన్నటువంటి 3 లైన్స్ని మనం క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా వస్తుంది. సో దీంట్లో వచ్చేసి బేస్ లైన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏది అకాడమిక్ ఇయర్, తర్వాత సబ్మిట్ కొట్టంగానే ఇక్కడ చూడండి 6th, 7th, 8th ఉంది. నేను 6th క్లాస్కి సంబంధించినటువంటి బేస్ లైన్ మార్క్స్ ఎంతమంది ఉన్నారు. సో 6th క్లాస్ అని నేను క్లిక్ చేసిన వెంటనే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, వాళ్ళలో రీడింగ్ ఎంతమంది, రైటింగ్ ఎంతమంది, సంఖ్యాభావన ఎంతమంది,
సో నేను మ్యాథ్స్కి సంబంధించినటువంటివి అప్డేట్ చేస్తున్నాను కాబట్టి మ్యాథ్స్కి సంబంధించినట్టు మాత్రమే వస్తాయి ఇక్కడ. సో అడిషన్స్ ఎంతమంది చేయగలిగారు, 42లో సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజను, ప్రీ రిక్విజన్స్, లర్నింగ్ అవుట్కమ్స్ ఇలా అంతా చేసిన తర్వాత మనం ఏం చేయాలి, నంబరే అంటే టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో ఎంతమంది, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా టిక్ మార్క్. సో టిక్ మార్క్ గురించి కూడా చెప్పుకున్నాం కదా మనము ఇంతకుముందే. సో అది మనం సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ మనము ఏ క్లాస్కి వెళ్తామో అక్కడే పక్కన 7th వెళ్తామా 8th వెళ్తామా. సో మరి ఇంకొక క్లాస్కి అంటే ఇప్పుడు నేను ఏం చేసేసాను, 6th క్లాస్కి సంబంధించినటువంటి బేస్ లైన్ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది, బేస్ లైన్ అయిపోయింది. సో మరి అట్లాగే 7th 8th కూడా. సో ఇప్పుడు మరి నేను 8th వెళ్తాను. సో 8th కూడా. సో టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, తర్వాత రీడింగ్ సేమ్ 40 మెంబర్స్లో ఎంతమంది పిల్లలు రాయగలుగుతున్నారు, చదవగలుగుతున్నారు. సో మనకి ఇచ్చినటువంటి ఎల్ఐపి ఎగ్జామ్లో మనం ఏ విధంగా అయితే మనం పిల్లలకు టెస్ట్ చేసామో ఆ నంబర్ అంతా కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. సో లర్నింగ్ అవుట్కమ్స్. సో సబ్మిట్ అవ్వంగానే ఇప్పుడు నేను 6th 8th సంబంధించినటువంటి సబ్మిట్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఆ 3 లైన్స్ నొక్కి 6th క్లాస్ అని నేను ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మళ్ళీ సబ్మిట్ కొట్టంగానే చూడండి ఇక్కడ ఏమొస్తుంది, ఇది మిడ్ లైన్కి సంబంధించినటువంటి డేటాని మనం ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి 6th క్లాస్ తీసుకుంటున్నా. ఫస్ట్ నేను తీసుకునే కంటే ముందు కానీ ఇలా ఓపెన్ చేసిన వెంటనే గమనించినట్లయితే అక్కడ పైన యాడ్ రికార్డ్ అని ఉంటుంది, అది కూడా గమనించుకోండి. కింద ఇక్కడ ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి చూడండి. మనం ఏ సామర్థ్యాలనైతే మనము లర్నింగ్ అవుట్కమ్స్, తర్వాత ప్రీ రిక్విజన్స్, రీడింగ్, రైటింగ్ ఇవంతా ఉంది కదా. సో ఇప్పుడు నేను యాడ్ రికార్డ్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత మంత్. సో బేస్ లైన్ అయిపోయింది. ఇప్పుడు మిడ్ లైన్ పెట్టుకుంటున్నాం కదా. సో ఈ మిడ్ లైన్కి సంబంధించి మంత్. సో ఏ మంత్లో పెట్టాము, సో జనవరి. సో రీడింగ్. సో ఆల్రెడీ 6th క్లాస్ పిల్లలు ఎంతమందో అని బేస్ లైన్లో ఆల్రెడీ మనం మెన్షన్ చేసాము. సో కాబట్టి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడగరు కాబట్టి రీడింగ్ ఎంతమంది. ఇప్పుడు అంటే ఈ జనవరిలో మనం పెట్టినటువంటి ఈ ఎల్ఐపిలో మిడ్ లైన్ టెస్ట్లో రీడింగ్ ఎంతమంది, రైటింగ్ ఎంతమంది, సంఖ్యాభావన, అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను. సో ఇవన్నీ కూడా మనము నంబరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో బేస్ లైన్ అయిపోయింది. ఇది మిడ్ లైన్కి సంబంధించినటువంటిది. సో ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే సో డివిజను, తర్వాత ప్రీ రిక్విజన్స్, తర్వాత లర్నింగ్ అవుట్కమ్స్ ఈ నెంబర్ అయిన తర్వాత సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేసిన వెంటనే మనకు ఒకసారి గమనించినట్లయితే సో అన్నీ ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ చేసేసేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేయగానే మళ్ళీ ఇంతకు ముందు ఉన్నటువంటి విండోలోకే వస్తాము. ఇక్కడ చూసినట్లయితే చూడండి బేస్ లైన్కి నౌ అంటే ఇప్పటికీ వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది. స్టూడెంట్స్ అయితే నంబర్ చేంజ్ అవ్వదు. బేస్ లైన్ రీడింగ్లో ఎంతమంది బేస్ లైన్లో ఉన్నారు, బేస్ లైన్లో ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది అయినారు, లేకపోతే ఎంతమంది అంటే పెరిగినారా తగ్గినారా, ఇదంతా వేరియేషన్ అంతా ఇక్కడ పక్కనే కనిపిస్తుంది. సో ఈ విధంగా మనము బేస్ లైన్ మిడ్ లైన్ వేయాల్సి